వెల్కమ్ టు మై ఛానల్ నూరా కిచెన్. చూడండి, కాకరకాయ కూర చేస్తున్నాను. చాలా టేస్టీగా ఉంటుంది. రైస్ లేకైనా, రోటీ లేకైనా, సంగటి లేకైనా చాలా బాగుంటుంది. ఈ కాకరకాయ కూర తయారీ విధానం చూద్దాం. చూడండి, కొబ్బరి ఇలా సన్నగా కట్ చేసుకోవాలి. మీడియం సైజుగా తెల్లగడ్డలు, ఎర్రగడ్డపాయలు, అల్లము, చెక్క, లవంగ, యాలకులు, శనగగింజలు, లైట్గా వేయించిన శనగగింజలు, మిక్సీ జార్ తీసుకొని కొబ్బరి వేసుకోవాలి. ఈ కొబ్బరి కచ్చాపచ్చాగా తెల్లగడ్డలు, లవంగాలు వేసుకొని, చెక్క వేసుకొని కచ్చాపచ్చాగా మిక్సీ పట్టి, శనగగింజలు వేసుకొని కచ్చాపచ్చాగా మిక్సీ పట్టి, తెల్లగడ్డ, ఎర్రగడ్డలు, అల్లం ముక్కలు కచ్చాపచ్చాగా మిక్సీ పట్టుకోవాలి. చింతపండు వేసుకొని, చింతపండు నానబెట్టుకొని వేసుకోవాలి. కొన్ని నీళ్ళు వేసుకొని మెత్తగా ఇలా పేస్ట్ చేసుకోవాలి. ఇలా పక్కన పెట్టుకోవాలి. మెత్తగా మిక్సీ పట్టి అదే మిక్సీ జార్లో టమోటా ముక్కలు వేసుకొని, చూడండి, మిక్సీలో మెత్తగా మిక్సీ పట్టి పక్కన పెట్టుకోవాలి. టమోటాలు, చూడండి, కాకరకాయలు శుభ్రంగా కడిగి, చూడండి, మరీ పెద్దవి కాదు, మరీ చిన్నవి కాదు, మీడియం సైజు కాకరకాయలు. చూడండి, ఈ కాకరకాయలను కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకోవాలి. చక్కగా ఇలా పీసెస్ పల్చగా కట్ చేసుకోవాలి. చూడండి, చక్కగా ఫ్రెష్గా ఉన్నాయి. చూడండి, తాజాగా ఉన్నాయి. ఈ కాకరకాయలు అయితే ముక్కలు చాలా అందంగా ఉన్నాయి. పెనం పెట్టుకోవాలి. ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ కాస్త ఎక్కువ వేయాలి. ఆయిల్ బాగా హీట్ అయ్యాక సన్నగా తరిగిన ఎర్రగడ్డలు వేసుకోవాలి. చూడండి, కాస్త కలర్ చేంజ్ అయ్యేలా వేయించుకోవాలి. చూడండి, కరివేపాకు, తిరువాత గింజలు వేసుకోవాలి. కాస్త వేగనివ్వాలి. లైట్గా కలర్ చేంజ్ అయ్యేలా వేగాలి. ఇలా వేయించుకోవాలి. మంచి స్మెల్ వస్తుంది కరివేపాకు వేగుతుంటే. చూడండి, ఇలా వేగినాక కాస్త చేంజ్ అయ్యాక కలరు కాకరకాయ ముక్కలు వేసుకోవాలి. చూడండి, ఈ కాకరకాయ ముక్కలు బాగా వేగాలి. పచ్చి వాసన పోయేట్టుగా వేయించుకోవాలి. ఇలా ఆయిల్లో వేగాలి. మంట హై ఫ్లేమ్లో పెట్టి వేయించుకోవాలి. చూడండి, వేగుతున్నాయి. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది కాకరకాయ కూర. చూడండి, ఇలా వేయించుకోవాలి. రుచికి సరిపడా కల్లుప్పు వేసుకోవాలి. చూడండి, ఇలా ఉప్పు వేసి వేయించుకోవాలి. చక్కగా వేగాయి. పసుపు 1/2 టేబుల్ స్పూన్ వేసుకోవాలి. ఇలా వేయించుకోవాలి. ఇలా కలర్ చేంజ్ అయ్యేట్టుగా వేగాలి. ధనియాల పొడి 1 టేబుల్ స్పూన్ వేసి వేయించుకోవాలి. కారపొడి 1 టేబుల్ స్పూన్ వేసి వేయించుకోవాలి. ఇలా చక్కగా వేగాలి. చూడండి, చక్కగా వేగాయి. ఇప్పుడు ముందుగా మిక్సీ పట్టుకున్న మసాలా పేస్ట్ వేసి బాగా పచ్చి వాసన పోయేట్టుగా వేయించుకోవాలి. చూడండి, చక్కగా వేగుతున్నాయి. మంట హై ఫ్లేమ్లో పెట్టి వేయించుకోవాలి. ఫాస్ట్గా వేగిపోతాయి. చాలా తొందరగా ఇలా వేగిపోతాయి. చక్కగా రెడీ అయ్యాయి. మంచి స్మెల్ వస్తున్నాయి. మసాలా స్మెల్ బాగా వేగుతున్నాయి. చక్కగా ఇలా మసాలాలో వేగాలి. చూడండి, వేగుతున్నాయి. ఇలా
వేయించుకోవాలి. చూడండి, మంట హై ఫ్లేమ్లో పెట్టి వేయించుకోవాలి. ఇలా చక్కగా వేయాలి. ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోల కోసం లైక్ చేయండి, షేర్ చేయండి. చూడండి, వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇండియా దుబాయ్ వీడియోలు వచ్చాయి చూడండి. ఇలా మసాలాలో వేగిన తర్వాత టమోటా పేస్ట్ వేసి ఇలా వేయించుకోవాలి. ఇలా వేగాలి. మంట హై ఫ్లేమ్లో పెట్టి వేయించుకోవాలి. చూడండి, చక్కగా వేగుతున్నాయి. మంచి స్మెల్ వస్తుంది. చూడండి, ఇలా వేయించుకోవాలి. పచ్చి వాసన పోయేట్టుగా వేయించుకోవాలి. ఇలా పచ్చి వాసన పోయేట్టుగా వేగిన తర్వాత చూడండి, చక్కగా వేగిపోయాయి. ఇలా వేయించుకున్న తర్వాత కూరకు ఎసురు సరిపడా వేసుకోవాలి. ఇలా ఎసురు వేసుకొని కలిదిప్పుకోవాలి. బాగా ఈ ముక్కలు, కాకరకాయ ముక్కలు ఉడకాలి. చూడండి, చక్కగా వేగాయి. బాగా ఇలా ఉడకాలి. ఇలా ఉడికించుకోవాలి. చూడండి, వేడివేడిగా ఉడుకుతున్నాయి. చూడండి, వేడిగా ఉడుకుండేది బట్టి క్లారిటీ రాలేదు. కాస్త చల్లారితే వస్తుంది. చూడండి, ఇలా కూర అయితే ఉడికిపోయింది. చక్కగా ఉడికిపోయాయి. ఇలా ఉడికించుకోవాలి. చక్కగా ఉడికిపోయాయి కాకరకాయలు. చూడండి, ఇలా ఉడికించుకోవాలి. కూర అయితే చక్కగా రెడీ అయిపోయింది. మంచి స్మెల్ వస్తుంది. ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోల కోసం లైక్ చేయండి, షేర్ చేయండి. ఇండియా దుబాయ్ వీడియోలు వచ్చాయి చూడండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో.